నాట్యరాలు మరి ఎట్లా ఉన్నాయి గంగను కలిసేను గట్టి చేసిన జగత్తులో ఉన్న శారదమ్మందలు మొక్కను వికనేసం దల్చేను ఈ చోట నిలిపేను కలియశమును కలిసేను కథ చెప్పవరనిమ్మ బంతులారా కూర్చున్న పెద్దలారా ఓ గుణవంతులారా కుడి బంతులారా కూర్చున్న పెద్దలారా గుణవంతులారా కథ చెప్ప మేమెంతో కనక మండలమైన కథ చెప్ప మేమెంతో కనక మండలమైన తప్పదాలు కుండ్లి ఓ ధర్మ పౌలారా ఇవల్ల ఈ రోజున ఇటువంటి పుణ్యగల్ల గ్రామం లోపల చొప్పదండి గ్రామం లోపల మరి ఉండాటి వారి సంస్థానమైన మహారాజు ఒక సతీష్ గారు మరి కర్మం తక్కువ అయ్యానాడు కాలం చేసినాడు మహారాజు ఒకయుడు సతీషు ఒక్క కొడుకు ఒక్క బిడ్డకు జన్మనిచ్చి ఆగో ఈడు గాని ఈడు లోపల ఈ చిన్నతనము లోపల ఏనాడు ఒక జుడు అటువంటి సర్గసుర ఎల్లిపాయను ఆగో పీనకాడ ఒక జుడు సతీషు జీవితానికి బాయిలు బంధాలు చెరువులు గుంటలు భూత ప్రేత పిశాచాలు అడ్డం రాగుంటా ఆగో చనిపోయిన ఒక జుడు అటువంటి సతీషు జీవితానికి స్వర్గలోకంలో చల్లని బాట దొరకాలే ఆగో చనిపోయిన జీవికి స్వర్గలోకమే కాకుండా మరి మనున్న వాళ్ళ పిల్లలకు మంచితనం జరగాలి ఎలాంటి ఆపతి సంపత్తి కడగల్ల కష్టాలు కడుగు తొలగన్నా అని ఒక్కయుడు అవుతుంటే మరి వల్ల ఈ రోజున ఆగో సతీష్ ఒక్కయుడు ఆత్మశాంతి కొరకు మరి పేరు కాదు తాగుతే పేరు కాదు డొయ్యలు ఖర్చు పెట్టిన రామ రామన్న కీర్తన జమించిన పేరు రాదు గనక ఇటువంటి పంచాక్షరి మంత్రం భగవంతుని ప్రార్థన రామ రామన్న చరిత్ర వలన ఆగో చనిపోయిన జీవికి స్వర్గలోకమే కాకుండా మనున్న వాళ్లకు ఎలాంటి ఆపతి సంపత్తి లేకుండా కడగల్ల కష్టాలు కడుగుదలుగన్నని ఇవల్ల ఈ రోజున మా పుణ్యమైన చరిత్ర ఆగో ఆడిబిడ్డ అనురాధ చరిత్ర మరి ఎట్లా ఉన్నదైనా నీకో ఇటువంటి చరిత్ర కళ్ళతో చూసిన వారికి చెవులతో నిన్న వారికి కడగల్ల కష్టాలు కడుగుదలుగాలి భగవంతుడు వాళ్ళకు తోడు నీడేస్తల్లగా రక్షించగాక ఆ సతీష్ ఒక పేరు చెప్పి అయినా ఒక యుడుతుంటే మనున్నోళ్ళ వేలు ఖర్చు పెట్టినా చనిపోయిన ఒక యుడు సతీష్ పేరు చెప్పి వాళ్ళ ఈ రోజున కర్మ చేసి నాడు కథ కీర్తన గామిస్తే చనిపోయిన జీవికి స్వర్గలోకం దొరకాలి మనున్న వాళ్ళకు మంచితనం జరగండి వల్ల ఈ రోజున ఆత్మకూరు గ్రామం నుంచి ఇటువంటి ఒక యుడు బాపన్న కల బృందాన్ని తీసుకొచ్చి తెల్లదా గయ్యనాడు ఒక యుడవుతుంటే మనకు 10,000 పోసి అటువంటి దిగ్గన్న దేశంలో దీవించమన్నారు మాసాడి కులముల పేరు ఏమన్నారు సతీష్ ఒక్కయుడు పంచ ప్రాణాలు వెళ్ళిపోంగా తన కనుకున్న కొడుకు మీదికి కనుకున్న బిడ్డ మీదికి కట్టుకున్న భార్య మీదికి తన ఆత్మ ఎంత కొట్టుకున్నదో విల 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 విలదల్లాడి ఆ సతీష్ పంచ ప్రాణాలు వెళ్ళిపోంగా కట్టుకున్న భార్యకు కనుకున్న పిల్లలకు ఏ మాట చెప్పిండో ఏ మాట చెప్పలేదో ఆగో దుఃఖం లేని ఇంటి లోపల దుఃఖం పెట్టి మరి బాధ లేని ఇంటి లోపల బతికినన్ని కాలాలు బాధ పెట్టి వెళ్ళిపాయనే సతీషు వాళ్ళ కనుకున్న పిల్లలకు కడగల్ల కష్టాల కడుగుదొలగంగా అటువంటి చనిపోయిన సతీషు సాయమై రాడా ఓ అమ్మలారా ఇవల్ల నీ కొడుకు నీ బిడ్డ డాడీ నువ్వు ఎక్కడెళ్ళిపోతావని నిన్ను అది చేసినా నీ పేరు తీసినా చక్కని నీ రూపము చెక్కల పాలైపాయనా ఏ లోకం వెళ్ళిపోతివి నానా బాపని పిలిచేటోళ్ళ ముఖము చూడు అని వెళ్ళిపోతివని
ఆగో పుట్టెడు ఒక్క దుఃఖంతో నిన్ను అడిగేసి నీ పేరు తీసిన సతీష్ కు పేనకడ సర్గలోకం దొరికి మళ్ళా వాళ్ళ ఇంటి లోపల మరో జన్మ దొరికి మరి కూడా కుటుంబాన్ని కలవరావన్నని చెప్పి ఇగో ఇటువంటి రామకీర్తన కామిస్తున్నారా అయినా ఒక్క జుడవుతుంటే సతీష్ పేరు చెప్పి అన్నాడు ఒక్క జుడు ఇవాళ ఈ రోజున మా పుణ్యమైన చరిత్ర ఆడబిడ్డ అనురాధ కథలు ఎట్లా నీరు నిమ్మల కోట నిజమైన కోట రాకులు ఏలేది రత్నాల కోట పరిపాలకుంటూ రాజా రత్నంగ మా రాజు వద్దరి భార్య ఒక్క శ్యామలాదేవి వాళ్ళకు ఒక్క బతుకు బంగారం ఉంది ఎండి బంగారం ఎల్లలేని పదార్థం ఉంది ఆవులు గోవుల చోట బలుగు రాజ్యానికి రాజులు దేశానికి తరులు ఉన్నారు ధర్మలే గొప్పదని చెప్పి ఏనాడు ధర్మాన్ని మించిన పదార్థం లేదని రాజా ఒక్క యుడు రత్నంగా మహారాజు దాన తప్పుకు చేతబట్టి దానం అంటే ఏనాడు దానం మర్చుతున్నాడు అయ్యలారా రాజు పేరు చెప్పుతుంటే పచ్చని పంటలు పసందైన పంటలు వండుతున్నాయి పట్నంలో ప్రతి వారు సుఖశాంతులతో కొడుకుల కానీ కొడుకు పేరు తెచ్చు బిడ్డలు కానీ బాగుకీర్తి పొందుతున్నారు ఆనందమైన సమయం లోపల మరి ఓదాస్తుల మాట ఓదాస్తులకు బీదాస్తులకు రాజుల మాట రాజులతో మాట్లాడి పంచాలు పడాలు ఒప్పించి ఎప్పుడైతే రారాజులోకి వెళ్ళకచ్చండు ఆ తల్లి ఒక్క జుడవుతుంటే మరి ఏనాడు శ్యామలాదేవి భర్త వచ్చే రాకడ చూసింది అయ్యో నన్నేలే నా భర్త ఏర వచ్చినాడు ఆడదానికి భర్త కన్నా ఎక్కువ భాగ్యం లేదన్నారు పురుషుని కన్నా ఎక్కువ పుణ్యం లేదన్నారు నమ్ముకున్న మగవానికి తల్లిదండ్రి కన్నా ఎక్కువ దైవం లేదన్నారు నమ్ముకున్న ఆడదానికి పత్తిని మించిన దేవుడు లేడన్నారట మరి భర్త సేవయ్యే ముందు భగవంతుని పూజ తర్వాత అన్నారు పతి సేవయ్యే ముందు పరమాత్మని పూజ తర్వాత అన్నారు నా భర్తని ఎదుర్కొని లోగిళ్ళు నింపుకుంటే నా చెమ్ముతో ఉతకాలి చేతని వెళ్ళి కన్ను కస్తరు బుక్కాకులాలు అమరేక జవాది వస్తారు పని నీళ్లు పట్టుకొని భర్త ఉన్న 12 గుంతల బాల పందిరి లోపల అమ్మవారు శ్యామలాదేవి ఎట్లా వెళ్ళిపోతా ఉన్నారా సర్వమంగళం రామ సీత రామ రామ అమ్మవారే శ్యామలమ్మ దేవా రామ మంగళం రామ సీత రామ రామ అమ్మవారే శ్యామలమ్మ దేవా రామ సర్వమంగళం రామ సీత రామ రామ అమ్మవారే శ్యామలమ్మ దేవా రామ మంగళం రామ సీత రామ రామ అమ్మవారే శ్యామలమ్మ దేవా రామ గుంజలాది రామ రామ బాల పంపేరున్నదేనా దేవా రామ కడపలన్నా ఎల్లినాదే దేవా రామ మంగళం రామ సీత రామ రామ దేవా రామ కాబడత వద్దగైన రామ రామ తెరవచ్చ శ్యామలాదేవి దేవా రామ మంగళం రామ సీత రామ రామ అమ్మవారు శ్యామలమ్మ దేవా రామ అయ్యా భర్త చుట్టూ గా తల్లి రామ రామ
రాజులు మా అయ్యప్ప రాజు నాదా 9 ఏళ్ల పిల్లగాళ్లకు బొమ్మలకు పెళ్లి చేసినట్టు పెద్దలంతా రామ రామ పెళ్లి మనకు చేసినారా దేవా రామ మంగళం రామ సీతా రామ రామ అమ్మవారే సవలమ్మ దేవా రామ నీకన్నా ఎక్కువనయ్యా రామ రామ నా సేవలు నరేనా దేవా రామ మంగళం రామ సీతా రామ రామ అమ్మవారే సవలమ్మ దేవా రామ కూర్చుండా భరతకైన రామ రామ కురుమీరే ఎత్తినారా దేవా రామ మంగళం రామ సీతా రామ రామ అమ్మవారే సవలమ్మ దేవా రామ అమ్మవారి గాతల్లయ్యుడు భర్తను ఎదుర్కొన్నాడు ఆ చోట కూర్చుండ పెట్టిన చాలారి బండల్లా నీలారి దేవుళ్ళ ఏనాడు నీళ్లు తింటున్నారు అయ్యో నాదా నువ్వు చాలారి బండల్లా తానం చేసి లోకిళ్ళ కలుస్తున్నాదా అన్నవు తయారు చేసి కమల వన్నలు తిన్న తర్వాత నా మనసులో ఉన్న మాటలు నాదా నా కడుపు